ఇక్కడ లాక్ చేసేసినప్పుడు ఇంకా చెస్ట్ పక్కకు నెట్టేస్తది. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ఇక్కడ కుట్టు ఇప్పుకుంటేనే గదా! మనకు గుర్తేంటి? చెస్ట్ వచ్చేసి ఈ షేప్ పట్టి కుట్టు మీదొచ్చి కూర్చోవాలి అంతే పర్ఫెక్ట్‌గా. ఈ ఫ్రంట్ పొడవు, ఈ చంకరౌండ్ అనేది ఆ కస్టమర్‌ని బట్టి పోవాల. అంటే ఈ కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువున్నా, మీరు డాట్ రూపంలో తనకి ఇవ్వాల్సిన లూజ్ ఇవ్వలేదు. కరువు తిప్పితే ఫిట్టింగ్ వచ్చిందంటే మీరు కటింగ్‌లో పొరపాటు చేశారు. అంటే ఇక్కడ చెస్ట్ ఎక్కువుంది గాబట్టి, ఇట్లా రౌండ్ తీసేస్తే వీళ్ళకి పర్ఫెక్ట్‌గా ఉంటది అనుకుంటారు. ఇది 3 గనక మీరు మార్క్ చేసుకోవడం కరెక్ట్‌గా వచ్చిందనుకోండి. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్లాత్‌ని ప్లేస్ చేశాను. ఇటువైపున వచ్చేసి హ్యాండ్స్ కట్ చేశాను. ఓపెన్స్ ఏమో నా వైపు ఉంది. ఇదేంటంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ప్లస్ క్రాస్ కటింగ్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఫస్ట్ ఔట్‌లైన్ డ్రా చేసేస్తా. ఇక్కడ చూడండి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాను. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేస్తానన్నది చూడండి. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ షోల్డరు, చంక రౌండ్‌ని కట్ చేసేస్తున్నానండి. ముందే ఈ విధంగా కట్ చేసుకుంటే ఏ విధమైన హెచ్చుతగ్గులు రావండి. మీరు మార్క్ చేసుకున్నారనుకోండి, ఆ మార్కింగ్ మీదైనా కట్ చేయొచ్చు. లేకపోతే మార్కింగ్‌ది తర్వాతైనా కట్ చేయొచ్చు గదా! అవతల, ఇవతల కట్ చేసినప్పుడు హెచ్చుతగ్గులొస్తాయండి ఫ్రంట్ పార్ట్‌లో. అందుకోసం ఈ రెండిటిని మాత్రం ముందే కట్ చేయండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కాబట్టి ఈ విధంగా కట్ చేశానండి. ఇక్కడొచ్చేసి చూడండి. ఇంతవరకు కట్ చేసేసి ఇక్కడ పావించి తీసాం గదా! బ్యాక్ పార్ట్‌లో. ఈ పావించి అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలండి. ఓకేనండి. కలిపి తీస్తే మీకు నెక్ వైపున పట్టుకొని ఉంటదండి. షోల్డర్స్ జారవనమాట. కొంతమందికొచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకి జారినట్టు ఉంటదండి. అంటే షోల్డర్ మీద ఉండకుండా కుట్టు ముందు వైపుకి లాగినట్టు ఉంటదనమాట. అది ఎందుకొస్తది అంటేను ఇక్కడొచ్చేసి మీరు పట్టాల్సిన బ్యాక్ పార్ట్‌లో డాట్ కరెక్ట్‌గా పట్టకపోవడం వల్ల. నడుములో లూజ్ ఉన్నా గూడాను మీకొచ్చేసి ముందుకి లాగినట్టు ఉంటదండి. ముందు గుంజినట్టు ఉంటదనమాట. అందుకోసం మీకు షోల్డర్ మీద ఉండే కుట్టు గూడాను షోల్డర్ మీద ఉండకుండా కొంచెం కిందకున్నట్టు ఉంటదండి. ఇది గూడా చెక్ చేసుకోండి. నడుము మనకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ ఎంత కొలతిచ్చారో నడుము కొలత ఎంతుందో అంతవరకు కుట్టేయాలండి. అందులో లూజ్ ఉండకూడదు. బట్ ఇక్కడ ఎంత డాట్ అయితే మనం వదులుకున్నామో, ఈ డాట్ గూడాను మనం ఖచ్చితంగా పట్టేయాలండి. ఆ 1 ఇంచ్ వదులుకున్నాం కాబట్టి 1 ఇంచు పట్టాలి గానీ, హాఫ్ ఇంచు కుట్టకూడదనమాట. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు 7 ఇంచెస్ అడిగారు కాబట్టి 7 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. చూడండి. ఇదయిపోయింది గదా! మనకొచ్చేసి బ్యాక్ పార్ట్‌తో ఇంక పని లేదండి. ఈ ఒక మార్కింగ్ ఒకటే కావాలి. అది మార్క్ చేసేసుకున్నాను. దీంతో పని లేదు కాబట్టి పక్కన పెట్టేసాను. ఇదయిపోయింది గదా! ఇక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. చూడండి. మార్క్ చేసేసాం గదా! ఇదొచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా? ఇదయిపోయింది గదండీ! ఇక్కడి నుంచి మనకు కావాల్సింది 7 ఇంచెస్ కాదండి. ఎందుకంటే పావించు పైన తగ్గిచ్చేసాం గాబట్టి పావు తక్కువ 7 ఇంచులు ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ గాదు. చిన్న మిస్టేక్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ మిస్టేకులు రాకుండా బాడీకి అద్దినట్టు కుదరాలంటే ఏ విధమైన మార్పులు చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి చంక వైపునొచ్చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. చూడండి. ఎవరికైనా సెట్ అవుతదండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లాగే మార్క్ చేసుకోండి. పక్క వాళ్ళని చూసేసుకొని ఆళ్ళ ఛానెల్‌లోది కొంచెం ఫాలో అయ్యి సెట్ అవ్వలేదు అంటే కుదరదనమాట. ఇక్కడ ఫాలో అయింది యాజ్ ఇట్ ఈజ్‌గా మార్క్ చేసుకొని, మీ ఓన్‌గా ఒక బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకొని చూడండి. మీకే అర్థమవుద్దనమాట. ఓకే. ఇది అర్థమైంది గదండీ! ఈ 2 పాయింట్లు. ఇక్కడొచ్చేసి ఈ కస్టమర్‌కొచ్చేసి ఫ్రంట్ పొడవండి. ఫ్రంట్ పొడవొచ్చేసి 13.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? 13.5 తీసుకున్నట్టుగానే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. చూడండి ఫస్ట్ 13.5 ఇంచులు ఉంది గదా! ఈ విధంగా మొత్తం ఒక లైన్ డ్రా చేసేయడమే. ఓకేనండి. చాలా సింపుల్‌గా ఎవరికైనా కొత్త వాళ్ళకైనా అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి. ఫ్రంట్ పొడవొచ్చేసి 13.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఈ కస్టమర్‌కొచ్చేసి ఇంక ఇక్కడి నుంచి 5.25 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి. అంటే కింద వైపు నుంచి 1.5 లేదా 2 లోపల మన ఇష్టమండి. ఈ చెస్ట్‌ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. 1.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. లేదండి అంటే 2 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. 1.25 వరకైనా మార్క్ చేసుకోవచ్చు.
ఓకేనండి. నేనొచ్చేసి 1:30 వరకు మార్క్ చేసేసాను. యువతల వైపుకొచ్చేసి మన ఫార్ములా ఏంటి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఉక్సుల దగ్గర ఒక పావించి. ఈ ఉక్సుల దగ్గర ఈ పావించి దేనికంటే, ఉక్సుల దగ్గరొచ్చేసి స్టార్టింగ్ ఉక్సు చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారండి. లూజ్ ఉంటదని. ఆ లూజ్ ఉండడం వల్ల గూడాను షోల్డర్స్ జారద్దనమాట. ఇక్కడ ఒక పావించి తీశారనుకోండి ఇక్కడ స్టిఫ్‌గా పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ జారవండి. అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ పావించి తీయండి. ఈ డీప్ నెక్ వాటికి ఫ్రంట్ గాని బ్యాక్ డీపేసినప్పుడు ఫ్రంట్ గూడా ఇట్లా కొంచెం డీపేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక పావించి ఈ విధంగా తీయండి. ఓకే గదా! ఇంతవరకు అయిపోయింది గదా! ఇక్కడ చూడండి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. ఇలా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు ఏంది మెయిన్ డాట్. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ సైడ్ ఈ 13.5 మార్కింగ్ ఉంది గదా! అక్కడి నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నానండి. ఓకేనా? వీటన్నిటికి గూడాను ఒక లైన్ డ్రా చేస్తున్నా చూడండి. ఎంత సింపుల్‌గా అయిపోద్దో. కాకపోతే వీటిల్లో మీ ఓన్‌గా అక్కడక్కడ ఒక చిన్న మార్పులు చేస్తే ఎవరికైనా సెట్ అయిపోద్దండి. అది గూడా ఏంటనేది గూడా నేను చూపిస్తాను. ఇక్కడ మనకు నడుము కొలత ఎంతండి? ఇక్కడి నుంచి 3:30 వచ్చింది. ఇక్కడ డాట్ పట్టేస్తాం కాబట్టి 3:30 ఇక్కడి నుంచి ఇక్కడికి 8:30. అంతే కదా! మనకి నడుము కొలత ఎంతండి? 8:30 చూడండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ప్లస్ ఖర్చండి. ఓకేనండి. చూసారు గదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇక్కడ ఇక్కడొచ్చేసి చెప్పాల్సింది ఒకటేనండి. ఈ ఫ్రంట్ పొడవు మీరెట్లా మార్క్ చేశారు అని. మార్చింగ్‌గా ఎక్స్‌పీరియన్స్ వస్తదండి. 2 ఆది జాకెట్‌లోంచైనా తీసుకోండి. 3 బాడీ కొలతల్లోంచి ఫ్రంట్ పొడవు తీసుకోండి. అంతేగాని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇక్కడ కింద నుంచి ఇంత ఒక 1 ఇంచ్, 2 ఇంచెస్ అట్లా ఫోల్డ్ చేసి మాత్రం పెట్టొద్దండి. అందరికి ఒకే విధంగా బాడీ ఉండదు కాబట్టి సెట్ అవ్వదండి. ఇదొక్కటి మైండ్‌లో ఉంచుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవనేది కొంతమందికి చెస్ట్ ఎక్కువ, చెస్ట్ తక్కువ ఉంటది కాబట్టి ఆళ్ళని బట్టి కూడా మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ కప్ హైట్ ఎక్కువున్నప్పుడు కూడా ఈ ఫ్రంట్ పొడవు ఎక్కువ మార్క్ చేసుకోవాలండి. 14 ఇంచెస్ వెనకే గనక కప్ హైట్ ఎక్కువుండి, చెస్ట్ ఎక్కువుంటే ఇదే నడుము కొలతలు చెప్తున్నాను. 14 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవాల్సొస్తది. ఇట్లాంటివి చిన్న చిన్న మార్పులు మీ చేతుల్లో ఉంటాయండి. ఇవి మాత్రమే చూసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లే పెట్టి కుట్టేసారండి. ఈ కుట్టు గనక మీకు చెస్ట్ పైకి, చెస్ట్ పైకి గనక వచ్చిందంటే మీరు ఫ్రంట్ పొడవు పెట్టాల్సినంత పెట్టలేదు అని. ఓకేనా? మనకి చెస్ట్ అనేది షేపట్టి మీద కరెక్ట్‌గా ఎళ్లి కూర్చోవాలంతే. ఈ ఫ్రంట్ పార్ట్ అంటారా? ఇక్కడి నుంచి ఇక్కడికి 1:30, 2 అనేది గూడాను వీళ్ళకి చెస్ట్ ఎక్కువున్నప్పుడు ఈ కింద నుంచి కొంచెం తక్కువ మార్క్ చేసుకుంటున్నాం. ఓకేనండి. 1:30, 1 ఇంచు, 1:15, 1:30 అనేది. వీళ్ళకి గూడా ఈ ఈ మార్కింగ్ ఉంది గదా! ఇది గనక మీకు చెస్ట్ పైకి వచ్చిందనుకోండి, ఈ మార్కింగ్ మీరు పైకి మార్క్ చేశారండి. అప్పుడొచ్చేసి వాళ్ళు పైకుంది అంటే, అంటే ఇక్కడొచ్చేసి కరెక్ట్‌గా ఉంది. ఇక్కడొచ్చేసి పైకి మార్క్ చేశారు అనుకోండి. పైకొచ్చి కూర్చుంటుందండి చెస్ట్ పైన అనుకోండి. అప్పుడు మీరు కిందకి మార్క్ చేయాలండి. ఓకేనండి. లేదు ఇక్కడ లూజ్ ఎక్కువుంది అనుకోండి. మీరొచ్చేసి మార్క్ చేయాల్సిన దానికంటే కిందకి మార్క్ చేశారు. అప్పుడు మీరు పైకి మార్క్ చేయాలి. ఓకేనండి. ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలి. ఇవి చిన్న చిన్న మార్పులు. ఇంక ఈ సైడొచ్చేసరికి కింద నుంచి 1, 1:15 ఇంచు చెస్ట్ ఎక్కువున్నప్పుడొచ్చేసి వీళ్ళకి ఇక్కడ కావాల్సిన క్లాత్ ఇవ్వాలండి. క్లాత్ ఇవ్వకుండా మన ఇష్ట ప్రకారం 1:30లో అట్లా పెట్టకూడదు. చెస్ట్ ఇక్కడ ఎక్కువుంది అన్నప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి 1 ఇంచే సరిపోద్దండి. ఓకేనా? కొంతమందికి హాఫ్ ఇంచ్ కూడా పెట్టాల్సొస్తది. ఓకేనా? అర్థమైందండి? ఇట్లాంటివి ఈ 3 అండి. ఇంతే. ఈ 3 గనక మీరు మార్క్ చేసుకోవడం కరెక్ట్‌గా వచ్చిందనుకోండి, ఎవ్వరికైనా సెట్ అయిపోద్ది. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్ది. ఇంకా మీరొకసారి గమనించండి. ఈ సైడొచ్చే కుట్టు గూడాను స్ట్రెయిట్ గానే ఉండాలండి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కుట్టు పడేటప్పుడు. అంతే కదా! కొంతమందికొచ్చేసి ఇట్లా వస్తది. అంటే ఇక్కడ చెస్ట్ ఎక్కువుంది గాబట్టి, ఇట్లా రౌండ్ తీసేస్తే వీళ్ళకి పర్ఫెక్ట్‌గా ఉంటది అనుకుంటారు. ఇది రాంగ్ అండి. చెస్ట్ ఎక్కువున్నా, తక్కువున్నా ఇక్కడ స్ట్రెయిట్ గానే ఉండాలి. లేదండి మాకిట్లా కరువు తిప్పితే ఫిట్టింగ్ వచ్చిందంటే మీరు కటింగ్‌లో పొరపాటు చేశారు. అంటే ఈ కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువున్నా, మీరు డాట్ రూపంలో తనకి ఇవ్వాల్సిన లూజ్ ఇవ్వలేదు. ఇక్కడ మనం పట్టే ఈ 2 డాట్లు పక్కన పెట్టేస్తే, ఇక్కడ చెస్ట్ ఎక్కువున్నప్పుడు ఈ డాట్ గదా! మనకు మెయిను. ఈ మెయిన్ డాట్ వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా పెడతాము. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా పెడతామండి. వీళ్ళకి మీడియంగా ఉంది కాబట్టి నేను పావు తక్కువ 3 ఇంచులు పెట్టాను. ఎక్కువ ఉన్నప్పుడు 3, 3:30 కూడా పెట్టుకోవాలి తప్పదు కదండీ! అదనమాట. ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వచ్చేసి ఈ డాట్స్ రూపంలో మెయిన్ డాట్ ఇదనమాట. ఈ డాట్ రూపంలో ఇవ్వాలి. ఇంక ఈ ఫ్రంట్ మీకు గనక కుట్టు చెస్ట్ మీదకొచ్చి కూర్చుంటుందంటే మీరు ఫ్రంట్ పొడవు పెట్టాల్సినంత పెట్టలేదు అని. ఈ చిన్న చిన్నవండి. ఓకేనా? ఒక కస్టమర్‌కొచ్చేసి ఇంతే ఉంటదని ఉండదండి. ఈ ఫ్రంట్ పొడవు, ఈ చంక రౌండ్ అనేది ఆ కస్టమర్‌ని బట్టి పోవాల. నడుము కొలత ప్రకారం ఈ చంక రౌండు, ఫ్రంట్ పొడవనేది కరెక్ట్ కాదండి. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను గదా! ఈ 3 పాయింట్లు మీ చేతుల్లో ఉంటాయండి. ఈ 3 పాయింట్లు కనుక మీరు చెప్పాను గదా! చెస్ట్ పైన ఉంది అంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటే సరిపోద్దనమాట.
లేదు కొంచెం కిందకే పొరపాటుగా మార్క్ చేశారు. ఈసారి కుట్టే వాటికి పైకి మార్క్ చేసుకోవాలి. మనకు గుర్తేంటి? చెస్టొచ్చేసి ఈ షేప్ పట్టి కుట్టు మీదొచ్చి కూర్చోవాలి అంతే పర్ఫెక్ట్‌గా. అప్పుడు కప్ షేప్ పర్ఫెక్ట్‌గా ఉంటదండి మనకి. మనకి అద్దినట్టు వచ్చేస్తది బాడీకి. ఫ్రంట్ పార్ట్ అనేది. ఇంతేనండి చాలా సింపుల్. ఈ ఫ్రంట్ పొడవనేది గూడా గుర్తుపెట్టుకోండి. హైట్ ఎక్కువున్న వాళ్ళకి ఒకలాగుంటది. హైట్ తక్కువున్న వాళ్ళకి ఒకలాగుంటది. చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి ఒకలాగుంటది. చెస్ట్ తక్కువున్న వాళ్ళకి ఒకలాగుంటది. ఓకేనా? ఇక్కడ సైడ్ కుట్టనేది మీకెవరైనా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇట్లా వచ్చి ఉంటే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఇవ్వాల్సిన డాట్ లూజ్ ఇవ్వలేదండి. చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఇవ్వలేదు. అందుకనేసి ఈ చెస్ట్ అనేది పక్కన నెట్టడం వల్ల మనకొచ్చేసి ఇంకేం చేస్తామండి ఇక్కడొచ్చేసి హుక్స్‌లేసేస్తారు. హుక్స్‌లు పట్టి, కాజా పట్టి ఇక్కడ లాక్ చేసేసినప్పుడు ఇంకా చెస్ట్ పక్కకి నెట్టేస్తది. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ఇక్కడ కుట్టిప్పుకుంటేనే గదా! వాళ్ళకి ఫ్రీగా ఉంటది. అవునా? కాదా? అప్పుడు దాని పొరపాటు ఎక్కడ చేసాం మనం ఇక్కడ ఇవ్వాల్సిన లూజ్ ఇవ్వలేదు అని. ఓకేనండి? ఇవ్వాల్సిన లూజ్ ఇచ్చినప్పుడు ఈ చెస్ట్ అనేది పక్కకి నెట్టదండి. పర్ఫెక్ట్‌గా ఈ స్ట్రెయిట్ లైన్ ఎట్లుంటదో అక్కడికి సరిపోద్ది. ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ లేనప్పుడే మనము ఈ విధంగా వాళ్ళు కుట్టిప్పుకుంటే మాకు సరిపోయిందండి అని చెప్తారు. అసలు ఇది కరెక్ట్ కాదు. అప్పుడు ఇది కరెక్ట్ కాదంటే మీరిక్కడ ఏదో మిస్టేక్ చేశారు. ఇదొక్కటి రెక్టిఫై చేసుకోండి. అంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా రనర్‌తో ఒకసారి మార్క్ చేస్తానండి. ఇది మెయిన్ డాట్. ఇది సైడ్ కుట్టుబడి దగ్గర. అంతేనండి. చాలా సింపుల్ అనమాట. ఫ్రంట్‌లో తెగ కష్టపడిపోతుంటారు గానీ, ఫ్రంట్ చాలా ఈజీ అండి. ఈ 3 పాయింట్లు తెలుసుకోండి. పొడవెంత పెట్టాలో తెలుసుకోండి. ఇంకిక్కడ ఏముందండి మనము నడుము కొలత ఎంతుందో అంతే గదా! ఈ డాట్ పట్టంగా మనకి నడుము కొలత ఎంత కావాలో అంతొస్తే సరిపోద్దనమాట. ఇంతే సింపుల్ అండి. ఇది డీప్ నెక్ కాబట్టి ఇక్కడొచ్చేసి 1/2 ఇంచ్ ఈ విధంగా లోతు తీసాననమాట. అదే హై నెక్ పట్టుకొచ్చేసి ఇక్కడ మనం 1 ఇంచ్ తీస్తామండి. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇప్పుడు అందరిలాగా నేను కూడాను ఇంతే సరిపోద్ది అని చెప్పొచ్చండి. ఇంతే సరిపోద్దనంటే, ఇప్పుడు ఒక కస్టమర్‌కి యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసినా సరిపోద్దండి. ఇక్కడ హాఫ్ ఇంచులు, పావించులు కొంతమంది మార్పు చేస్తేనే సరిపోద్ది. ఇక్కడ గాని ఈ 3 పాయింట్స్ ఈ సైడ్ గానివ్వండి, ఇక్కడ ఈ ఫ్రంట్ పొడవు గానివ్వండి, ఇక్కడ గూడాను. హాఫ్ ఇంచు, పావించు మార్పు చేస్తేనే వాళ్ళకి సరిపోద్దనమాట. ఓకేనండి. అంటే మీ ఓన్‌గా ఇంక కొలత బ్లౌజొచ్చినప్పుడు మీ ఓన్‌గా మీరు కట్ చేసి కుట్టాలి గదా! కుట్టంగా మీరు మనిషిని జూసి పెట్టేస్తామండి. ఇవన్నీ గూడాను మనం ఫ్రంట్ పొడవనేది మనిషిని జూసి పెట్టేంత ఎక్స్‌పీరియన్స్ రావాలి. ఓకేనండి. బయట వాళ్ళకి కుట్టేటప్పుడు. అందుకోసమేనండి నేను ఈ విధంగా చెప్తున్నాను. లేకపోతే అందరిలాగా ఇంత సరిపోద్ది ఇంతే పెట్టండి అనొచ్చు. కానీ నేను అలా చెప్పట్లేదండి. హైట్ ఎక్కువున్న వాళ్ళకొచ్చేసి పైనుంచి చెస్ట్ పాయింట్ ఒకలాగుంటది. హైట్ తక్కువున్న వాళ్ళకి ఒకలాగుంటది. ఓకేనండి. ఒకే నడుము కొలత వాళ్ళకి ఇప్పుడు ఇదే కొలతుంది. వీళ్ళే హైట్ ఎక్కువున్నారనుకోండి 14 కూడా పెట్టాల్సొస్తది. ఏంటి పైనుంచి. హైట్ తక్కువున్నారు గాబట్టి ఇంతటితో ఆగిపోయిందండి. ఇవన్నీ గూడాను మారుతుంటాయి. ఈ చిన్న చిన్నవి మారుతుంటాయి గాబట్టే మీకు నేను ముందుగా చెప్తున్నానండి. ఫ్రంట్ పొడవు గనక మీరు ఆది జాకెట్‌లోంచి ఉంటే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసేయండి. బాడీ కొలతలోంచి తీసుకున్నారా ఫ్రంట్ పొడవు యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసేయండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనండి. కానీ మారుతుంటాయి. ఈ కొలతకి ఈ కింద వైపు నుంచి బ్యాక్ పార్ట్ ఆధారంగా కింద వైపు నుంచి ఇంత ఫోల్డ్ చేయండి పర్ఫెక్ట్‌గా సరిపోద్దని మాత్రం నేను చెప్పట్లేదు. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్న కట్ చేసేసానండి. ఇంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.